రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాదంలో 40 మంది గాయపడగా 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేవెళ్ల ఆసుపత్రిలో 10 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్లోని నిమ్స్, గాంధీ ఆసుపత్రులకు తరలించారు. అలాగే సంఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో ఆర్టీసీ ఎంపీ నాగిరెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయక చర్యలపై పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించనున్నట్లు మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు 5 లక్షల, క్షతగాత్రులకు 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వమే వైద్యం అందిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని తెలిపారు. మృతుల పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా నుంచి ఫోరెన్సిక్ నిపుణులతో బృందాల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఇప్పుడు సిఎస్ గారు ఒకటేమో ప్రభుత్వ పరంగా నుంచి నేను కూడా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ లో రీచ్ అవుతాను అక్కడికి. ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషియా డిక్లేర్ చేస్తా అన్నారు సీఎం గారు. ప్లస్ ఆర్టీసీ తరఫు నుంచి మరి మంత్రి గారు ప్రభాకర్ గారు కూడా మన ఇన్సూరెన్స్ నుంచి రెండు కలుపుకొని డిక్లేర్ చేస్తే బాగుంటుందని మా ఆలోచన. రెండవది మన సిఎస్ గారు ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ ద హెల్త్ సెక్రటరీ ఆల్సో whichever possible, Mahinder Reddy Garu hospital is well equipped. But at the same time, if they want to go to some good hospital to save their life, we will be, doing all the requiring everything. That we have to give them the confidence. And the third thing is what people may question us is in terms of the road. Our road విషయంలో definitely akkade Prabhakar garu akkada reshare ganka press will be asking them that is in the green tribunal. A green tribunal సంబంధించిన అంశాలు కొద్దిగా ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఎక్కడ ఉంది, ప్రభుత్వం మనం వచ్చినాక నిధులు ఎన్ని ఇచ్చాము ఈ రోడ్ విషయంలో. అండ్ సెకండ్ థింగ్ ఇస్ పీపుల్ విల్ బి ఆస్కింగ్ అబౌట్ ద స్పీడింగ్ ట్రక్స్. ఆ స్పీడింగ్ ట్రక్స్ విషయంలో రెగ్యులేటరీ ఏదైనా మెకానిజం డెవలప్ చేస్తామని మనం ఒక 2 లైన్లు చెప్తాము, నేను కానీ ప్రభాకర్ గారు కానీ. we will be acting on it and immediately I'll be telling that a magisterial inquiry will be done. Collector అని చెప్పేశాను, నేను ఆల్రెడీ ప్రెస్ లో ఒకరిద్దరు ఫోన్ మాట్లాడితే చెప్పేశాను, ప్రభాకర్ గారు కూడా అది చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ బ్రాడ్లీ వీ హావ్ టు స్పీక్. ఎనీథింగ్ మోర్ ఫ్రమ్ యువర్ సైడ్? అవును, ఆర్టీసీ నుంచి 2. మన సైబరాబాద్ చాలా సిబ్బంది ఇదే రోడ్లో ట్రావెల్ చేసి ఆఫీస్ వెళ్తూ ఉంటారు. సో చాలా మంది ఆ బస్ వెనకాల చూసి ఆపి ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడం, రెస్క్యూ చేయడంలో చాలా హెల్ప్ చేశారు. సార్, అటు పోలీసులు అవగాహన కల్పించడంతో పాటు డ్రైవర్స్లో కూడా స్వతహాగా ఎలాంటి అవేర్నెస్ కావాలి సార్? సో ట్రాఫిక్ రెగ్యులేషన్ అండ్ సేఫ్టీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ అవేర్నెస్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ రోడ్ ఇంజనీరింగ్. అన్నీ కలిపి ఆ ట్రాఫిక్ ది కండిషన్ అవుతుంది. సో ప్రతి మీద మన చేయగలిగిన యాక్టివిటీ తీసాము. ఇప్పుడు వరకు చేసాం, ఇప్పుడు కూడా నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది సార్. యాక్చువల్గా ప్యాసింజర్స్ 50 మెంబర్స్ ఉండాల్సింది 72 మెంబర్స్తో ట్రావెలింగ్ చేశారు అనేది. దీంతో పోలీస్ శాఖ నుంచి అటు ఎవరైతే ఈ బస్ డిపో మేనేజర్స్తో కానీ ఈవెన్ చెప్పే అవకాశం ఉంటుందా? అంటే యాజ్ పర్ చెకప్ ఇప్పుడు చెప్తున్నారు 70 మెంబర్స్ ఉన్నారు. సో ఆ కండక్టర్ హీఈస్ ఇంజర్డ్. సో వీ విల్ టాక్ టు హిమ్ అండ్ ఫైండ్ అవుట్ ఎలాగా ఎక్కడెక్కారు ఏదో, అంటే ఈ రూట్లో
అంటే బస్ లేదు అప్పుడు అని ఎక్కువ వాళ్ళు ఎక్కేశారు, ఏదో అలాంటి ఏమైనా జరిగిందా ఏంటి, వీల్ ఫైండ్ అవుట్. కేసు ఇన్ ద ప్రాసెస్, న్యాచురల్లీ ఇట్స్ సచ్ సీరియస్ అయితే కేసు వెంటనే రిజిస్టర్ అవుతుంది. ఇంక్వెస్ట్ ఆల్రెడీ అయిపోయింది, ఈఎంఈ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.